ఇరాన్తో ఇజ్రాయిల్ అమెరికా చేస్తున్న యుద్ధం 67వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం ఈ వార్లో హర్ముజ్ జలసంధి కీలకంగా మారింది. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. హర్ముజ్లో చిక్కుకుపోయిన వాణిజ్య నౌకలను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి అమెరికా ప్రాజెక్ట్ ఫ్రీడమ్ పేరుతో సైనిక చర్య చేపట్టింది. ఈ ప్రయత్నంలో భాగంగా అమెరికా నౌకలపైకి ఇరాన్ క్షిపణులను ప్రయోగించినట్లు వార్తలొస్తున్నాయి. ప్రతిస్పందనగా అమెరికా దళాలు 7 ఇరాన్ పడవలను ముంచేసినట్లు సమాచారం. అయితే తమ బోట్స్ పౌర అవసరాల కోసం వెళ్తున్నాయని, కానీ అమెరికా చర్య వల్ల 5గురు అమాయకులు మరణించారని ఇరాన్ మండిపడింది. మరోవైపు ఇరాన్కు ప్రెసిడెంట్ ట్రంప్ మరోసారి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. తమ నౌకలపై దాడి చేస్తే ఇరాన్ను సర్వనాశనం చేస్తామని ట్రంప్ బెదిరించారు. ఈ నేపథ్యంలో యుఏఈపై ఇరాన్ 4 క్షిపణులను ప్రయోగించింది. ఇందులో 3ని అడ్డుకున్నామని, ఓ క్షిపణి సముద్రంలో పడిందని యుఏఈ పేర్కొంది. ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీ జోన్లోని ఓ చమురు శుద్ధి కేంద్రంపైన ఇరాన్ డ్రోన్ దాడులు చేసింది. ఈ దాడిలో ఆ ప్రాంతంలో భారీ మంటలు చెలరేగాయి. 3 భారతీయులు గాయపడ్డారు. వీరు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీని హర్ముజ్ జలసంధికి సంబంధించి కొత్త సముద్ర నిబంధనలను ప్రకటించారు. అమెరికా తన బ్లాకేడ్ని ఎత్తివేసే వరకు ఈ మార్గాన్ని ఇతరులకు అనుమతించబోమని స్పష్టం చేసింది. హర్ముజ్ ఇకపై విదేశీయులకు, ముఖ్యంగా అమెరికా ఇజ్రాయెల్ సముద్రపు అడుగున ఉన్న శ్మశానంగా మారుతుందని హెచ్చరించారు. మరో ముఖ్య పరిణామం ఏంటంటే, పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో ఇరాన్ పంపిన 14 పాయింట్ల శాంతి ప్రతిపాదనను ప్రెసిడెంట్ ట్రంప్ తిరస్కరించారు. ఇరాన్ తన అణు సామర్థ్యాలను పూర్తిగా వదులుకుంటేనే కాల్పుల విరమణ శాశ్వతం అవుతుందని ఆయన పట్టుబడుతున్నారు. ఇక హర్మూజ్ మార్గం మూతపడటంతో చమురు దిగుమతి దేశాలు తీవ్ర సంక్షోభంలో పడే ప్రమాదం ఏర్పడింది. ముఖ్యంగా భారత్కు రావాల్సిన చమురు, గ్యాస్ నౌకలు నిలిచిపోయాయి. అయితే ఇరాన్ తన మిత్ర దేశాలైన భారత్, రష్యా, చైనా నౌకలను ఇప్పటి వరకు పరిమితంగా అనుమతిస్తూ వస్తోంది. అయినప్పటికీ ఇటీవల కొన్ని భారత జెండా కలిగిన నౌకలను కూడా ఇరాన్ తనిఖీల పేరుతో అడ్డుకోవడం ఆందోళన కలిగిస్తోంది.